ఈ వాట్సాప్ గవర్నెన్స్ కు సంబంధించి ఏదైనా తాజా అప్డేట్ ప్రభుత్వం ఇచ్చిందంటే వెంటనే ఆ సమాచారాన్ని మన పవన్ టాక్స్ తెలుగు ఛానల్ ద్వారా మీకు పూర్తి సమాచారం అయితే తెలియజేస్తాను. ఎప్పటికప్పుడు ఈ అప్డేట్ మీరు ఈ ఛానల్ ద్వారా చూసి తెలుసుకుంటూ ఉండడం కోసం వెంటనే ఈ ఛానల్ని లైక్ చేసి ఇంకా ఎవరైనా మన ఛానల్ సబ్స్క్రైబ్ చేయకుంటే వెంటనే సబ్స్క్రైబ్ చేసుకోండి. హాయ్ ఫ్రెండ్స్, ప్రపంచంలోనే తొలిసారిగా 161 రకాల సేవలతో ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం వాట్సాప్ పరిపాలనను అయితే ప్రారంభించిందండి. మన మిత్ర పేరుతో ఈ యొక్క వాట్సాప్ పరిపాలనను ప్రభుత్వం అయితే తీసుకొచ్చింది. ఈ వాట్సాప్ అధికారిక నెంబర్ 9552300009 ని వాట్సాప్ నెంబర్ గా ప్రభుత్వం అయితే చెప్తూ ఉంది. సర్టిఫికెట్ల కోసం కార్యాలయాల చుట్టూ తిరిగే విధానానికి స్వస్తి పలుకుతూ ఈ వాట్సాప్ పరిపాలనను అమలులోకి తీసుకొచ్చినట్టుగా ప్రముఖంగా ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం అయితే ప్రజలకు చెప్తూ ఉందండి. వరదలు, విపత్తులు, తుఫానులు, విద్యుత్ మరమ్మతులు సమాచారాన్ని ఎప్పటికప్పుడు ప్రజలకు అందించేందుకు ఈ వాట్సాప్ సేవలు అయితే ఉపయోగపడతాయని, ఈ వాట్సాప్ నెంబర్ ద్వారా తొలి విడతలో దేవాదాయ, రెవెన్యూ, పురపాలక శాఖ, ఏపీఎస్ ఆర్టీసీ సేవలతో పాటు ఎవరైనా ఈ యొక్క వాట్సాప్ ద్వారా ఫిర్యాదులు, వినతులు ఇవ్వాలి అనుకుంటే చేసుకోవచ్చని ఐటీ శాఖ మంత్రి నారా లోకేష్ గారు అయితే చెప్పారండి. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ప్రపంచంలో ఎక్కడా లేని విధంగా ఇన్ని ప్రభుత్వ సేవలు ఒకే ప్లాట్ఫామ్ పై తీసుకొచ్చామని, ఇది అమలు చేస్తున్న తొలి రాష్ట్రం ఆంధ్రప్రదేశేనని ఆయన అయితే అన్నారు. ప్రభుత్వ అవసరాల కోసం ప్రజలు అనేక సార్లు కార్యాలయాలకు వెళ్లి సర్టిఫికెట్ అయితే తీసుకోవాల్సి ఉంటుందని, కుల ధృవీకరణ పత్రాన్ని ఎన్నిసార్లు తీసుకోవాలి, ఆదాయ ధృవీకరణ పత్రం కోసం అధికారుల చుట్టూ ఎన్నిసార్లు తిరగాలి అంటూ ఆయన ప్రశ్నించారు. యువగలం పాదయాత్ర సందర్భంగా అనేక మంది ఈ సర్టిఫికెట్లకు సంబంధించి సమస్యలను తన దృష్టికి తీసుకొచ్చారని, అందుకే ఈ వాట్సాప్ పరిపాలన ద్వారా ప్రజలకు వాట్సాప్ ద్వారానే సర్టిఫికెట్లు అందించే సౌలభ్యాన్ని తీసుకొచ్చామని, గత 5 ఏళ్లలో తెలుగుదేశం పార్టీ వారికి సర్టిఫికెట్లు రాకుండా అడ్డుకున్నారని, సర్పంచ్, ఎంపీటీసీ, జెడ్పీటీసీ, మున్సిపల్ కార్పొరేషన్ ఎన్నికల్లో పోటీ చేసే అభ్యర్థులు కుల ధృవీకరణ పత్రాలకు దరఖాస్తు చేసుకుంటే వాటిని ఇవ్వకుండా అడ్డుపడ్డారంటూ మంత్రి నారా లోకేష్ గారు అయితే ఇక్కడ మీడియా ముఖంగా తెలియజేశారండి. ప్రస్తుతం 161 సేవలు అందుబాటులో ఉండగా రెండవ విడతలో 520 సేవలను అందుబాటులోకి తీసుకొస్తామంటూ కూడా ఆయన చెప్పారు. భవిష్యత్తులో అన్ని ప్రభుత్వ సేవలు వాట్సాప్ గవర్నెన్స్ ద్వారానే అమలయ్యేలా చర్యలు తీసుకుంటామని, పరీక్షల హాల్ టికెట్లు సైతం విద్యార్థులు వాట్సాప్ ద్వారానే ఇకపై అందుకోనున్నారని, ఇకపై వాట్సాప్ ద్వారా జారీ చేసే అన్ని రకాల సర్టిఫికెట్లకు క్యూఆర్ కోడ్ తో కూడిన సర్టిఫికెట్లను జారీ చేస్తామని, ఈ క్యూఆర్ కోడ్ ని స్కాన్ చేస్తే ప్రభుత్వ వెబ్సైట్ కి అయితే లింక్ వెళ్తుందని, దీంతో ఈ సర్టిఫికెట్ ఒరిజినలా నకిలీయా అనేది తేలిపోతుందని, దీంతో నకిలీల బెడద అనేది తప్పుతుందంటూ కూడా నారా లోకేష్ గారు అయితే ఈ వాట్సాప్ గవర్నెన్స్ గురించి చెప్పారండి. ఈ వాట్సాప్ గవర్నెన్స్ ఏ విధంగా పనిచేస్తుంది అనేది కూడా ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం వివరంగా మనకైతే తెలియజేస్తుందండి. ఆ వివరాలు ఈ విధంగా ఉన్నాయి. మొదటి విడతలో విద్యుత్తు, ఏపీఎస్ ఆర్టీసీ, దేవాదాయ, రెవెన్యూ, పురపాలక శాఖలతో పాటు వినతులు ఇచ్చేందుకు సదుపాయాన్ని కల్పించారు. వాట్సాప్ ఈ నెంబర్కు హాయ్ అనే సందేశాన్ని పంపించాలి. ఆ తర్వాత తెలుగులో సమాచారం వస్తుంది. సేవను ఎంచుకోండి అని కనిపిస్తుంది. సేవను ఎంచుకుంటే అందుబాటులో ఉన్న సేవలు కనిపిస్తాయి. అవసరమైన సేవను ఎంచుకోవాలి. ఉదాహరణకు రెవెన్యూ శాఖను ఎంచుకుంటే ఓబీసీ, వివాహ ధృవీకరణ పత్రం, వ్యవసాయ ఆదాయ ధృవీకరణ పత్రం, మరెన్నో సేవలు పొందడానికి క్లిక్ చేయండి అని వస్తుంది. ఆ సేవల్లో ఈడబ్ల్యూఎస్ ఎంపిక చేసుకుంటే ఆధార్ నెంబర్, ఇతర వివరాలు నమోదు చేయాలి. ఫిర్యాదు పరిష్కార సేవలు అందుబాటులో ఉన్నాయి. దీంతో ఫిర్యాదు పరిస్థితి తెలుసుకోవచ్చు. ధృవపత్రాలతో పాటు ముఖ్యమంత్రి సహాయ నిధికి దరఖాస్తు చేసుకునే పరిస్థితి కూడా ఉంటుంది. విద్యుత్ బిల్లులు, ఆస్తి పన్నులు చెల్లించవచ్చు. రెవెన్యూ శాఖకు సంబంధించి భూముల రికార్డులు, సర్టిఫికెట్లు పొందొచ్చు. ఏపీఎస్ ఆర్టీసీ టికెట్ బుకింగ్, రద్దు, ప్రయాణం, రిమైండర్ సేవలు అందుబాటులో ఉంటాయని, ఈ వాట్సాప్ గవర్నెన్స్ ద్వారా ప్రజలు వివిధ రకాల సేవలను తమ చేతిలోనే, తమ ఇంటిలో నుంచే పొందవచ్చంటూ ఐటీ శాఖ మంత్రి నారా లోకేష్ గారు అయితే చెప్తున్నారండి. తాజాగా మనకు ఇప్పుడు ప్రభుత్వం మొబైల్ నెంబర్ కూడా ఇచ్చింది. ప్రతి ఒక్కరూ ఈ మొబైల్ నెంబర్ని మీ వాట్సాప్ కాంటాక్ట్లో యాడ్ చేసుకుని హాయ్ అని
మీరు మెసేజ్ పెట్టినట్లయితే మీ యొక్క వాట్సాప్ గవర్నెన్స్ అనేది ప్రారంభమవుతుంది. ఈ విధంగా ప్రభుత్వం చెప్పిన అనేక రకాల సేవలను మీరైతే వాట్సాప్ ద్వారానే పొందొచ్చు. ఎప్పటికప్పుడు ఈ వాట్సాప్ గవర్నెన్స్కు సంబంధించి ఏదైనా తాజా అప్డేట్ ప్రభుత్వం ఇచ్చిందంటే వెంటనే ఆ సమాచారాన్ని మన పవన్ టాక్స్ తెలుగు ఛానల్ ద్వారా మీకు పూర్తి సమాచారం అయితే తెలియజేస్తాను. ఎప్పటికప్పుడు ఈ అప్డేట్ మీరు ఈ ఛానల్ ద్వారా చూసి తెలుసుకుంటూ ఉండడం కోసం వెంటనే ఈ ఛానల్ని లైక్ చేసి, ఇంకా ఎవరైనా మన ఛానల్ సబ్స్క్రైబ్ చేయకుంటే వెంటనే సబ్స్క్రైబ్ చేసుకోండి. నమస్కారం.